Hello guys, welcome to my YouTube channel Simha Jatara. So 15th August release already 2 movies review chesa bhaiya. Mr. Bachchan, Double Ishmael. Reviews setesa చూడండి భయ్యా. ఇంకా 3 మూవీస్ ఉన్నాయి భయ్యా. ఆ 3 మూవీస్ మొత్తం 3 మూవీస్ కంప్లీట్ చేసేసా. ఆ 3 మూవీస్ బి రివ్యూ ఇస్తా. లేట్ అయింది క్షమించదు. ఇకపై వారం కంటెంట్ అదిరిపోతుంది. సో ఫస్ట్ మనం విక్రమ్ మూవీ గురించి మాట్లాడదాం భయ్యా. విక్రమ్ మనకి తెలిసేదే, అపరిచితుడు అయ్యి ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి ఆయనది. మా వీరొక్కడు, ఇంకా అపరిచితుడు, స్వామి 2 అట్లా చాలా మూవీస్ ఉన్నాయి మన విక్రమ్ గారి. సో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని అనిపించింది అంటే అపరిచితుడు భయ్య. అపరిచితుడు ఈ 2 సినిమాలు నాకు చాలా ఫేవరెట్ మూవీ. సాంగ్స్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా అంటే సాంగ్స్ పరంగా కానీ, ఇంకా డైరెక్షన్, ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఆల్ ద వెరీ గుడ్. సో తంగులా అనే మూవీ వచ్చేస్తే భయ్య పారాజీ తీసి మన కబాలి తర్వాత సారీ ఫోటా అంటే కబాలి తీసిన డైరెక్టర్ కొంతమందికి చాలామంది కాదు కానీ కొంతమందికి తెలియదు డైరెక్టర్ పారాజీ. ఎందుకంటే ఆయన ఇంతకుముందు తీసిన అంటే చిన్న మూవీస్ అనుకుంటా భయ్యా, కాదు భయ్యా, రజనీకాంత్ కబాలి మూవీ తీసిన డైరెక్టర్ పారాజీ. సో ఆయన మూవీ తంగులా అనే మూవీ తీసింది భయ్యా. ఆ మూవీలో విక్రమ్ క్యారెక్టర్ అయితే మనం చెప్పే అవసరం లేదు. ఆయన గెటప్, ఈ మూవీలో డ్యాన్స్, అది ఇది ఏముండదు భయ్యా. అది అడవి మనుషులు అంటారు కదా భయ్యా, అంటే మన టాండాలో అంటే మొత్తం ఊరికి మధ్యలో నివాసించి ఫారెస్ట్లో మొత్తం జీవరాశుల అంటే జీవరాశులు కాదు, అడవి మనుషులు ఏదో అంటారు కదా సంథింగ్ భయ్యా, పేరు గుర్తుకొస్తలే. సో ఆ పేరు పక్కన పెట్టేద్దాం. సో తంగులా మూవీ అసలు మూవీకి అసలు ఆ విక్రమ్ చేసే గెటప్ ఫైట్ కానీ 2 years కష్టపడ్డారు భయ్యా. మాలైగా మోహన్ బి భయ్యా ఫైట్ సీన్ అయితే అదిరిపోయింది. సో ఫస్ట్ మన కథ గురించి మాట్లాడదాం భయ్యా, తంగులా గురించి. సో ఫస్ట్ కథకి వెళ్ళిపోం. సో కథ స్టార్ట్ చేసే భయ్యా బ్రిటిష్ ప్రభుత్వం ఉంటుంది. ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి ఇండియాలో ఒక కొండ పైన ఒక కొండ ఇక్కడ బంగారం ఉంది, మెయిన్ టైం ఇది మనం అమ్ముకుంటే ఒక ధనవంతుడు రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అవుతామని బ్రిటిష్ వాళ్ళు అట్లా వస్తారు. ఆ బంగారానికి కాపలా కాల్చారు మన విక్రమ్. సో ఆ విక్రమ్ ఏం చేశారంటే ఆయనకి తెలియదు బంగారం నేనే కాపలా కాల్చేది అంటే. ఇద్దరు ఉంటారు భయ్య, ఒకటి మాలవిక మోహన్ ఉంటుంది. మాలవిక మోహన్ అంటే హీరోయిన్ ఇద్దరు ఉంటారు అంటే వాళ్ళ బంగారంని కాపాడడానికి. సో విక్రమ్కి తెలియదు ఈ బంగారం కాపాడేది నేనే అని. సో అట్లా విక్రమ్ ఏం చేశాడంటే వాళ్ళ ముని తాతలు నుంచి ఆ బంగారము ఎట్లయినా తీసేసి ఈ వాళ్ళు నేనే ఉన్నానని చెప్పి, సో అలా ముని తాత ఫైట్ చేస్తే అది మొత్తం పాత చేత. సో అట్లా సాగుతుండే భయ్య. ఆ ముని తాత విక్రమ్కి కళ్ళలు వస్తారు. ఎట్లా అంటే పండుకున్నప్పుడు అలా ఇట్లా వాళ్ళు బంగారం చోరీ చేసి ఫైట్ సీన్ చేసి మాలికము అని ఎట్లా చంపింది మొత్తం అట్లా. సో అట్లా అయిన తర్వాత వాళ్ళు ఒక విలేజ్లో ఉంటారు భయ్య. విలేజ్ పేరు వచ్చేసి అంటే అంత ఫ్లూయెంట్ గుర్తుకొస్తుంది. చూసి అది నిన్న మూవీ చూసి ఒక 2 days బ్యాక్ అవుతుంది. సో స్టోరీ చెప్పేస్తారు భయ్య డైరెక్ట్. సో అట్లా బ్రిటిష్ ప్రభుత్వం బంగారం చూద్దామని చెప్పి అడవికి వెళ్తారు. ఆ బంగారం అనేది అంటే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి నాకు ఆ మూవీ చూస్తుంటే మీరు అందరు చెప్తే నమ్మడు భయ్య. ఇన్ 2006 అనుకుంటా దొంగల బండి అనే ఒక మూవీ వచ్చింది భయ్య. సో ఆ మూవీ నిధి కోసం వాళ్ళ అడవిలోకి వెళ్ళి అంటే ఇట్లా బంగారం దొరికినా లేదా అనేది చూపిస్తారు భయ్య లాస్ట్ వరకు. కానీ రెస్ట్ అదిరిపోతుంది. దొంగల బండి మన అల్లన్ నరేష్ గారు చూడండి, కామెడీ హైలైట్ ఉంటుంది. సో నాకు అదే మూవీ గుర్తుకొచ్చింది. కానీ ఇలా చాలా డిఫరెంట్ ఉంది. నేను ఎట్లా అంటే ఇప్పుడు మనం కోయిలలో రైట్ భయ్య గుర్తుకొచ్చింది. కోయిలలో ఉంటారు కదా భయ్య. ఇప్పుడు మనం సమ్మక్క సారక్క జాతర అయినప్పుడు సంథింగ్ ఎటైనా వెళ్ళిపోతే అంటే ఫారెస్ట్ డీప్ వెళ్ళిపోతే భయ్య మొత్తం సిగ్నల్స్ ఉన్నావు, చుట్టూ ప్రజలు ఎవ్వరు ఉన్నారు,
కొయ్యోలోలు అంటారు కదా, అది క్యారెక్టర్ భయ్య విక్రమ్. ఆ కొయ్యోలో ఏం చేస్తా అంటే వాళ్ళకి ఒక జాగ్ ఇస్తారు విక్రమ్ ఇప్పుడు తంగ్లా అనే మూవీలో. సో ఆ జాగ్ ఇచ్చిన వెంటనే సో ఏమైపోతాయంటే కథ అట్లా సాగుతుంటుంది. సో ఆ జాగాని కబ్జా చేస్తారు సర్పంచ్. సరే అయితే విక్రమ్కి ఏం ఆలోచన వస్తుంది, మన భవిష్యత్తు ఇట్లానే ఉంటే అధికారం వాళ్ళే చలాయిస్తారని చెప్పి ఫైట్ చేద్దామని చెప్పి అట్లా ఫైట్ చేస్తే బ్రిటిష్ ప్రభుత్వం ఒక బ్రిటిష్ వాడు వస్తారు భయ్య. వాడు హైలైట్ ఉంటాడు, వాడు ఎక్కువ జిఎస్ని నమ్ముతారు భయ్య. సో ఆ జిఎస్ నమ్మిన తర్వాత అంటే జిఎస్ ఎక్కువ నమ్ముతారు. అదే వాడు అంటాడు సర్పంచ్, ఈ ఊళ్ళో అది చిన్నగా చెప్పినా భయ్య కొయ్యలోలు అని. ఆ కొయ్యలో మన విక్రమ్ క్యారెక్టర్ అంటే ఆ ఊళ్ళో అన్నారు కొయ్యలోలే. సో ఈ ఊళ్ళో అందరికి బాగా తెలుసు బంగారం ఏదో దొరుకుతా అని చెప్పి సర్పంచ్ తీసుకొని వస్తాడు మన బ్రిటిష్ ప్రభుత్వం ఊడి. సో విక్రమ్ దానికి ఒప్పుకుంటాడు. బ్రిటిష్ ప్రభుత్వం అడుగుతారు, విక్రమ్ మీకు ఏం కావాలి అంటే మీరు ఒకవేళ అంటే విక్రమే అడుగుతారు అంటే ఇద్దరు అంటారు. సో మీరు ఒకవేళ ఫస్ట్ వీరు అంటారు ఎవరు మన బ్రిటిష్ ప్రభుత్వం, ఒకవేళ మీకు బంగారం సార్ మీకు ఒకవేళ బంగారం అంటే విక్రమ్ అంట మీకు ఒక బంగారం దొరికితే నాకు ఒక సాయం చేస్తాను అంటే చెప్పు, ఏదైనా చేస్తా, బంగారం ఒక 20-30% కమిషన్ ఇవ్వాలంటే దానికి దించాలంట. సార్ నాకు బంగారం ఏమొద్దు, నాకు ఇంత ఒక 100 ఎకరాల జాగి అని సార్, నాకు 5 కొడుకులు ఉంటాడు. సో వాళ్ళని అంటే 5 కొడుకులు కదా, 2 కొడుకు ఒక కొడుకు 3 పాపలు ఉంటాడు. సో వాళ్ళ మట్టుకి జాగా అని చెప్పి వాళ్ళకి ఇస్తారు. సో సో అట్లా విక్రమ్ ఒప్పుకుంటాడు. విక్రమ్ వెళ్ళిపోయి వాళ్ళ ప్లేస్ నుంచి ఒక 100 కిలోమీటర్ వెళ్ళిపోతారు భయ్య, ఒక దట్టమైన అడవి మన కొయ్యలోళ్ళు. సో విక్రమ్ ఒక్కడు వెళ్ళిపోడు కానీ వాళ్ళ గ్యాంగ్ మొత్తం తీసుకొని వెళ్తారు భయ్య. సో వాళ్ళ గ్యాంగ్ మొత్తం తీసుకొని వెళ్ళిన తర్వాత అసలు ఇంటికి వీళ్ళు బంగారం చూసినావా, అసలు బంగారం ఎట్లా దొరికింది, ఒకవేళ దొరికితే బ్రిటిష్ ప్రభుత్వంకి దొరికినా అసలు వీళ్ళు ఎదుర్కొన్న ఆటంకాలు అయింది. స్టోరీ ఒకటే లేదు భయ్య. ఇంటర్వెల్ కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది అని నేను రివీల్ చేయలేను. ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ ఉంటే క్లైమాక్స్ ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య, రెండే 2 ట్విస్టులు ఉంటాయి. పారంజిత్ అయితే డైరెక్షన్ అనేది అది సాంగ్స్ పరంగా నాకు అలా అనిపించాలి, డైరెక్షన్ పరంగా కానీ స్క్రీన్ ప్లే పరంగా కానీ విక్రమ్ యాక్టింగ్ కానీ గిటార్స్కి కానీ మొత్తం ఆల్ ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీ ఈజ్ గుడ్. నాట్ బ్యాడ్ అంటే నాట్ బ్యాడ్ మూవీ స్టోరీ పరంగా చూసుకో, బ్యాడ్ ఏంటంటే సాంగ్స్ పరంగా. సో అట్లా వాళ్ళు ఒక అడవి వెళ్ళినాక ఇంతకీ బంగారం దొరికినా లేదా, ఆ బంగారం కాపాడింది ఎవరు, అసలు వీళ్ళల్లో ఆ బంగారం చూసినా లేదా, బ్రిటిష్ ప్రభుత్వానికి దొరికినా లేదా, బ్రిటిష్ ప్రభుత్వం విక్రమ్కి ఇచ్చారా లేదా అంటే లాస్ట్ వరకు కొనసాగింపు ఉంటుంది భయ్య. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వెళ్ళే దారిలో. సో మీరు ఆ మూవీ చూసినంతసేపు నాకైతే అంటే మీరు నాకు మూవీ అంతా చూసినప్పుడు దొంగల బండి అనే మూవీ గుర్తుకొచ్చింది భయ్య. మన అల్లనేస్ 2006లో రిలీజ్ అయిన మూవీ దొంగల బండి. సో మీరు ఒకవేళ ఈ మూవీ చూస్తుంటే తంగలవ అనే మూవీ విక్రమ్ గారి తెలుగులో 70 ఆ మూవీ మీరు చూస్తే మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్య. దాని తర్వాత ఈ మూవీ నేను ఇచ్చే రేటింగ్ 5కి 3 భయ్య. ఆ 3 ఎందుకు ఇష్టం అంటే పారంజిత్ డైరెక్షన్, విక్రమ్ పర్ఫార్మెన్స్, ఇంకా డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అన్నీ ఎవ్రీథింగ్ గుడ్. బాగా అంటే ఒక సాంగ్ భయ్య కొద్దిగా ల్యాగ్ చేసి ఎక్కువ ల్యాగ్ ఉన్నది నేను ఏం చెప్తాను భయ్య, కొద్దిగా ల్యాగ్. మీరు ఒకవేళ ఈ వీకెండ్కి తంగులా అనే మూవీ ఎంజాయ్ చేశానని అనుకుంటున్నా. సో ఇంకొక 2 మూవీస్ పెండింగ్ ఉంది భయ్య, నెక్స్ట్ వీడియోలో చెప్పేసా. అంతవరకు అవర్ స్టే ట్యూన్ అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర.